ఎగ్జిబిటర్స్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్స్ మధ్య పర్సంటేజ్ విషయంలో మొదలైన గొడవ టాలీవుడ్ మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసే వరకు వెళ్ళింది. దీని వెనుక వైసీపీ హస్తం ఉందా అన్న చర్చ జరుగుతోంది. రెంట్ పద్ధతిలో థియేటర్లు ఇవ్వమని తమకు పర్సంటేజ్ కావాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. డిస్ట్రిబ్యూటర్లు అందుకు ఓకే అనలేదు. దీంతో ఎగ్జిబిటర్స్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్స్ మధ్య మొదలైన గొడవ ఇప్పుడు టాలీవుడ్ పెద్దల మీద ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యే వరకు వెళ్ళింది. దీని వెనుక వైసీపీ నాయకులు ఉన్నారా అంటే అవును అని ఆఫ్ ది రికార్డ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతోంది. వైసీపీ మొదలుపెట్టిన ఆటలో ఆ నలుగురు పావులుగా మారారా? కలిసి కూర్చుని డిస్కస్ చేస్తే తీరిపోయే సమస్యను ఇప్పుడు పీకల మీదకు తెచ్చుకున్నారా అంటే అవును అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎగ్జిబిటర్స్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొదలైంది. ఏప్రిల్ 3వ వారంలో అక్కడ ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మధ్య ఒక సమావేశం జరిగింది. అందులో సయోధ్య కుదరలేదు. దాంతో థియేటర్స్ బంద్ చేస్తామని ఎగ్జిబిటర్స్ హెచ్చరికలు జారీ చేశారు. అక్కడి నుంచి నైజాం ఎగ్జిబిటర్స్ వరకు ఆ ఫైర్ వచ్చింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని థియేటర్లలో మెజారిటీ వైసీపీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధీనంలో ఉన్నాయని తెలుస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాతల్లో ఒకరు, స్టూడియోలతో పాటు డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లోనూ కీలకంగా ఉన్న వ్యక్తితో ద్వారంపూడికి వ్యాపార సంబంధాలున్నాయని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. డిస్ట్రిబ్యూషన్ పరంగా పార్ట్నర్స్ అని టాక్. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సదరు నిర్మాతకు కోట్ల రూపాయల ప్రభుత్వం భూమిని కోల్పోవలసి వచ్చింది. దాంతో ఆయనకు కూటమి ప్రభుత్వం మీద కోపం ఉందట. దాంతో మెల్లగా తూర్పుగోదావరి జిల్లాలో ఒక సమావేశం నిర్వహించి ఎగ్జిబిటర్స్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్స్ గొడవ క్రియేట్ చేసి ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ అంతటికీ దాన్ని అప్లై చేసేలా చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిత్రసీమకు అనుకూలంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలాంటి ఇబ్బందులు లేవు. గతంలో జగన్ అధికారంలో ఉండగా టాలీవుడ్ పెద్దలతో ఆయన ఎలా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గొడవలు సృష్టించాలన్నదే వైసీపీ వ్యూహంగా చెబుతున్నారు. అందుకే కావాలని పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదలకు ముందు వివాదాన్ని పెంచి పెద్ద చేశారని టాక్. బియ్యం స్మగ్లింగ్ కేసులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ థియేటర్స్ బంద్ గొడవల్లో ఆయన మీద కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైకి థియేటర్స్ గొడవ కింద కనిపించిన తెర వెనుక వైసీపీ రాజకీయాలున్నాయని అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక హీరోలు ఎవరనేది చూడకుండా అడిగిన వాళ్ళందరి సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకునే వెసులుబాటు కల్పించింది కూటమి ప్రభుత్వం. హీరో కావడంతో నిర్మాతల కష్టాలు పవన్ కళ్యాణ్కు తెలుసు. పైగా డిస్ట్రిబ్యూషన్ చేసేది కూడా సినిమాలో ప్రొడ్యూస్ చేసే కొందరు నిర్మాతలు కావడంతో వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. ఎక్కువ షోలు వేసుకోవడానికి అనుమతులు ఇవ్వడంతో పాటు టికెట్ రేట్లు పెంచుతూ జీవో కూడా జారీ చేశారు. ఇప్పుడు పవన్ సినిమా వచ్చేసరికి వివాదాలు రేపడంతో ఆయనకు ఆగ్రహం వచ్చింది. దాంతో చిన్న గొడవ కాస్త చినికి తుఫానుగా మారింది. థియేటర్స్ నిర్వహణపై తనిఖీలు చేయాలని పవన్ ఆదేశించే వరకు వెళ్ళింది. సింగిల్ స్క్రీన్స్ థియేటర్ల నిర్వహణ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అధికారులు గనక తనిఖీలు చేస్తే చాలా థియేటర్లు సమస్యల్లో పడతాయి. కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చేసిన ప్రయత్నం తిరిగి సూత్రధారుల మెడకు చుట్టుకుంది. ఇదిలా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా తెలుగు సినిమా పెద్దలు కనీసం మర్యాదకైనా సీఎం చంద్రబాబును కలవలేదని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నుంచి వేధింపులకు గురైన సినీ రంగాన్ని తమ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుందో మర్చిపోయారా అంటూ మండిపడ్డారు. సినిమా పరిశ్రమ నుంచి ఇలాంటి రిటర్న్ గిఫ్ట్కు తాము కూడా తగిన రీతిలోనే స్పందిస్తామని పవన్ ఘాటుగా హెచ్చరించారు. తాను కూడా సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తే కావడంతో టాలీవుడ్పై ఎప్పుడూ సానుకూలంగా ఉండే పవన్ ఒక్కసారిగా ఉగ్రరూపం ప్రదర్శించడంతో తెలుగు ఇండస్ట్రీలో కలకలం రేగింది. పవన్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కానున్న సమయంలోనే థియేటర్ల మూసివేత నిర్ణయం తీసుకోవడంతో చిత్ర పరిశ్రమలో ఏదో జరుగుతోందన్న వాదనలకు బలం చేకూరుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా మీడియా ముందుకొచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో థియేటర్ల మూసివేత నిర్ణయం దుస్సాహసమని ఆయన విమర్శించారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమకు సాయం చేస్తున్న వ్యక్తి. కానీ సినీ పరిశ్రమకు చెందిన ఏ సంస్థకు చెందిన వాళ్ళు కూడా ఏపీ ప్రభుత్వ పెద్దలను కలవలేదన్నారు. ప్రభుత్వానికి సంబంధం లేదని కొందరు అంటున్నారని, అలాంటప్పుడు గత ప్రభుత్వ పెద్దలను ఎందుకు కలిశారని అల్లు అరవింద్ నిలదీశారు. మనకు కష్టం వచ్చిందనే కదా అప్పటి ముఖ్యమంత్రిని కలిశారు. మరి ఇవాళ సినిమా పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి. అలాంటప్పుడు అందరూ కూర్చుని ఏం చేయాలనేది చర్చించాలి కదా. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ మధ్య సమస్యలుంటే చర్చించుకోవాలి అని హితవు పలికారాయన.
ఇక రెగ్యులర్గా జరిగే ఫిలిం ఛాంబర్ సమావేశాలకు తాను వెళ్లనని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. అయితే సినిమా పరిశ్రమకు ఏదైనా సమస్య వస్తే మాత్రం దాని పరిష్కారానికి తన మద్దతు తప్పకుండా ఉంటుందని అన్నారు. ఆ నలుగురి కబంధ హస్తాల్లో చిత్ర పరిశ్రమ ఉందంటూ ప్రచారం చేస్తున్నారని, ఆ నలుగురిలో తాను లేనని బయటకొచ్చేశానని అల్లు అరవింద్ ఖరాఖండిగా చెప్పేశారు. ఆ నలుగురు కాస్త ఇప్పుడు 10 మంది అయ్యారు. వారిలో నన్ను కలపొద్దని కోరారు. థియేటర్లు మూసివేస్తామని ఏకపక్షంగా ఎలా అంటారని మండిపడ్డ అల్లు అరవింద్, థియేటర్లు మూసివేస్తామని పవన్ కళ్యాణ్ను వారు బెదిరిస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ ప్రెస్ నోట్ ఎఫెక్ట్ బాగానే పనిచేసింది. ఇక ఇదిలా ఉంటే థియేటర్ల బంద్ వెనుక ఏపీలో ఒక ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన నేతలున్నారని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. థియేటర్ల బంద్కు పిలుపునిచ్చి వెనక్కు తీసుకున్నప్పటికీ ఎవరి ఆదేశాల మేరకు వారు పిలుపునిచ్చారు, ఎవరి మాటలు వింటున్నారు, తన సినిమా విడుదలయ్యే సమయంలో ఎందుకు బంద్ అన్నారు తదితర విషయాలపై పవన్ కళ్యాణ్ ఆరా తీస్తున్నారు. ఇక ఏపీలో ఆ నలుగురికి థియేటర్లు లీజు పద్ధతిలో ఉన్నాయి. భవిష్యత్తులో వారెవరికి థియేటర్ యాజమాన్యం లీజుకి ఇవ్వకుండా సొంతంగా నడుపుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలన్నింటినీ అందించాలని ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ భావిస్తోందట. థియేటర్ యాజమాన్యం నడుపుకుంటే వారికి ఎంత లాభం వస్తుంది, టికెట్ ధరలు ఎలా ఉండాలి, క్యాంటీన్లోని తినుబండారాల ధరలు ఎలా ఉండాలి, ప్రేక్షకులను ఎలా థియేటర్లకు రప్పించాలి అనే విషయాలపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. రానున్న కాలంలో ఏపీలో ఆ నలుగురితో థియేటర్ యాజమాన్యం లీజును రద్దు చేసుకునే అవకాశం కనబడుతోందని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.